సినిమా ప్రారంభించిన రోజున మనం కలిసేవాళ్ళం, కానీ చాలా సైలెంట్గా స్టార్ట్ చేయాలని, ఏ హడావిడి లేకుండా సినిమా కంప్లీట్ చేసి పూర్తి చేసిన తర్వాత మిమ్మల్ని కలవాలని మెంటల్గా డిసైడ్ చేసుకుని ఇంతవరకు ప్రెస్తో ఇంటరాక్ట్ కాల. ఇది 35 సంవత్సరాల క్రితం శివరంజనితో ప్రారంభమైన తారక ప్రభు ఫిల్మ్స్ బ్యానర్. ఈ బ్యానర్ మీద 32 పిక్చర్లు తీయడం జరిగింది. ఇది 33వ పిక్చర్. ఇది చాలా రోజులుగా ఎప్పుడు తీస్తున్నారు గురుగారు సినిమాని మన వాళ్ళు అడిగినా, మిగతా వాళ్ళు అడిగినా, నేను నిజంగా వెయిట్ చేసింది ఒక కారణం. పద్మ పోయిన తర్వాత 2 సంవత్సరాలు అసలు నేను బయటికి రాలేదు. ఏ పని చేయాలని ఆసక్తి కలగలేదు. ఆ తర్వాత చేద్దామని మొదలుపెట్టేసరికి మీకు తెలుసు చాలా చికాకులు కలిగాయి పర్సనల్గా. తర్వాత మంచి సబ్జెక్ట్ కావాలని ట్రై చేస్తున్నాను. ఈలోగా నాకు విష్ణుకి ఇద్దరికి సరిపడే ఒక మంచి సబ్జెక్టు దొరికింది. అదే మంజబాయ్. దాన్ని నాకు కావలసిన విధంగా దాన్ని మలుచుకొని, దానికి కావలసిన స్క్రిప్ట్ చేసుకుని, కొన్ని కొత్త పాత్రలు చేసుకుని దాన్ని తెరకెక్కించడం జరిగింది. ఎందుకు విష్ణుని సెలెక్ట్ చేశారని అది సినిమా చూసిన తర్వాత నువ్వే వచ్చి చెప్పాలరా నాకు. విష్ణు మోహన్ బాబు గారు అబ్బాయిలా కనిపిస్తే నాకు చెప్పొద్దు. విష్ణు మా కుటుంబ సభ్యుడిగా కనిపిస్తే నువ్వు నాకు చెప్పొద్దు. విష్ణు ఈ సినిమాలో నారాయణ స్వామి మనవడు విష్ణుగా కనిపిస్తే, రాజేష్గా కనిపిస్తే అప్పుడు వచ్చి చెప్పు. ఒక మనవడు కనిపిస్తాడు, ఆర్టిస్ట్ కనపడ్డు దీంట్లో. దట్స్ వాట్ ఐ వాంటెడ్. దట్ ఈస్ అవైలబుల్. నేను అవైల్ చేసుకున్నాను దాన్ని. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ ఆల్వేస్ యువర్ ఆల్ విత్ మీ. చెప్పమ్మా. ఏది సమ్మె పరిష్కారం త్వరలోనే జరుగుతుంది. ఒక కొలిక్ వచ్చింది. అది ఆల్మోస్ట్ వాళ్ళు ఛాంబర్ వాళ్ళు వీళ్ళు ఒక అవగాహనకు ఆల్మోస్ట్ వచ్చారు. నా ఉద్దేశంలో 2-3 రోజుల్లో కొలుక్కు వస్తుంది. దీపావళి అవగానే షూటింగ్లు ప్రారంభం అవుతాయి. ఆడియో ఫంక్షన్ రోజు డీటెయిల్గా మాట్లాడతాను. ఈ సినిమా ఎలా చేయాల్సి వచ్చింది, నాకు ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎవ్రీథింగ్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ. అది నేను ఆడియో ఫంక్షన్ అప్పుడు మీ అందరికీ చెప్తాను. విష్ణుబాబుతో అది ఫస్ట్ నుంచి హిట్ కాంబినేషనే. సూర్యంతో స్టార్ట్ అయింది, తర్వాత డి పెద్ద హిట్, రీసెంట్గా దేనికైనా రెడీ, తర్వాత మళ్ళీ ఇది కలిసి చేస్తున్నాం. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అట్లాగే ఎప్పటి నుంచో గురుగారితో చేయాలన్న కోరిక నాకు ఉన్నది.
ఒక్కసారిగా ఇక్కడి నుంచి నాకు కాల్ రాగానే నాకున్న పనులన్నీ వదిలేసుకొని డైరెక్ట్గా వచ్చేసాను ఇక్కడికి. ఎంత హ్యాపీగా అంటే చాలా చాలా సంతోషం అనిపించింది ఇన్నాళ్ళకి ఇక్కడి నుంచి నాకు కాల్ వచ్చినందుకు. దీని వెనుక ఇంకొక కారణం కూడా ఉంది. ఎప్పుడు మా నాన్నగారు ఇప్పుడు లేరు, ఆయన 2 ఇయర్స్ అయితే స్వర్గస్థులు అయ్యారు. ఆయన అంటుండేవారు ఎప్పుడు స్టేజ్ మీద దాసరి గారు చాలాసార్లు ఆడియో రిలీజ్ ఫంక్షన్స్కి, ప్లాటినం ఫంక్షన్స్కి వచ్చినప్పుడు ఎప్పుడైనా నా గురించి ఒక్క వర్డ్ మంచి చెప్పినా కూడా అరే నీ గురించి బాగా మాట్లాడారు కదా, ఆయన వెళ్ళి కలవచ్చు కదా, సినిమా చేయాలని అడగచ్చు కదా, ఆయన అంటే నాకు ఇష్టం, ఆయన బ్యానర్లో చేయాలి ఒక సినిమా అని మా నాన్న కోరిక ఉండేది. సో ఆ రకంగా ఇప్పుడు ఆ కోరిక కూడా నెరవేరింది. నేను గురుగారు చెప్తున్న ప్రతి విషయాన్ని, ఆయన ఎన్నో మంచి విషయాలు చెప్పారు నాకు. ముఖ్యంగా టైం సెన్స్ వీటి గురించి, ఎన్నో పూర్వీకుల గురించి, మ్యూజిక్ డైరెక్టర్స్ పెద్దవాళ్ళ గురించి, తర్వాత నాకు ఒక నిజంగా ఏదో ఒక నాలో చేంజ్ అనేది తెలియకుండానే ఆయన మాటల్లో అలా వింటుంటే నాలో వచ్చేసింది, మార్పు వచ్చేసింది. అది చూసిన తర్వాత నాకు అసలు మర్చిపోయింది నిజంగా. చాలా 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 బాగుందండి సినిమా. సో ఇది గురుగారు తీస్తున్నట్టున్నారు అనుకున్నాను. తీస్తున్నారని నేనేమీ చెప్పలేదు, నాకు చూడమన్నారు, వచ్చండి చూశాను. జడ్జిమెంట్ అడిగారు, చాలా బాగుంది సార్, కామెడీ ఉంది, సెంటిమెంట్కి సెంటిమెంట్ ఉంది, ఇంత మంచి సబ్జెక్ట్ ఈ మధ్యకాలంలో రాలేదు సార్ అన్నాను. తర్వాత నెక్స్ట్ డే చెప్పారు, ఇలాగ మనం ఈ సినిమా తీస్తే బాగుంటుంది అనిపించింది. ఆహా బాగుంది అనుకున్నాను. తర్వాత వారం రోజుల తర్వాత గ్యాప్ తర్వాత మళ్ళీ కౌరు పంపించి, నరసింహారావు ఈ సినిమాకి నువ్వు పనిచేయాలి అన్నారు. గురుగారు ఫస్ట్ పిక్చర్ తాత మనోడు. ఈ సినిమాకు మేము పనిచేసిన యూనిట్ కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ, జర్నలిస్ట్ కానీ ఎవరు ఎంతమంది ఉన్నారో తెలియదు. ఆ పిక్చర్లో ఆయనతో కలిసి ఆ సినిమా ఆయన ఎలా తీశారో చూసే, పార్టిసిపేట్ చేసే అదృష్టం మనకు అప్పట్లో ఉండదు, మనం లేము అప్పుడు. కానీ ఈ 151 సినిమాకు పనిచేసే అవకాశం మాకు ఇవ్వడం ద్వారా ఆయన ఫస్ట్ సినిమాకు ఎంత ఏకాగ్రతగా, దీక్షగా, ఎంత తపస్సు మాదిరి చేశారో అది రీక్రియేట్ అయ్యి అది మళ్ళీ మేము కళ్ళ ముందు అనుభవిస్తూ అనుభూతి పొందగలిగే అదృష్టాన్ని మాకు ఇచ్చారు గురువుగారు. ప్రతి డిపార్ట్మెంటు, ప్రతి ఇష్యూ, ప్రతి ఆస్పెక్టు, స్క్రిప్టు, మ్యూజిక్, డైరెక్షను అన్నీ స్వయంగా రేలంగేశ్వరరావు గారు చెప్పినట్టు అన్నీ ఆయనే సర్వాంతర్యాన్ని తీశారు. సాయంకాలం 6 గంటల దాకా ఒకరోజు షూటింగ్ చేసి ఫిల్మ్ సిటీ నుంచి వచ్చి మరుసటి రోజు సీన్స్ గురించి 12 గంటల దాకా డిస్కస్ చేసి ఫోన్ చేసి 4 o'clock లేచి రికార్డింగ్ థియేటర్కి వెళ్ళి కీరవాణి గారి చేత పాట పాడించి ఆ సాంగ్ ఆయనే రాశారు. ఆ సాంగ్ తీసుకుని మళ్ళీ లొకేషన్కి వెళ్ళి ఆ సాంగ్ పిక్చరైజేషన్ ఇదే, ఆయనే డైరెక్షన్, ఆయనే యాక్టింగ్. ఇలా రోజుకి 20 గంటలు 22 గంటలు గురువుగారు పనిచేశారన్నది మా ప్రత్యక్షంగా చూడగలిగే అదృష్టం మాకు కలిగింది. నేను ఈ సినిమాకి రచయిత అనేదానికంటే కూడా ఆయన సినిమాలు చూస్తూ ఆయన అభిమానిగా పెరిగిన వాడిని, ఆయనతో కలిసి ట్రావెల్ చేసే, అసోసియేట్ అయ్యే అదృష్టంలో ఒక భాగంగా ఈ సినిమా నాకు చేసే అవకాశం కలిగింది. మిగతా విషయాలన్నీ గురువుగారు బాగా చేశారు, బాగా యాక్ట్ చేశారు అని చెప్పే స్థాయి కూడా నాకు లేదు. ఒక్క మాట మాత్రం నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఈ పిక్చర్కి సంబంధించి విష్ణుబాబు ఈజ్ ఎ రివిలేషన్. మీరు చూడండి, ఒక సెంటిమెంట్ పరంగా, ఒక కరుణరస పరంగా చాలా. అందుకని ప్రతిరోజు నేను షూటింగ్లో ఉన్నాను. ప్రతిరోజు నేను ఒక టెక్నీషియనే కాకుండా ఒక ప్రేక్షకుడుగా గురువుగారు తీసిన సినిమాని నేను చూసినప్పుడు ప్రేక్షకుడుగా నేను ఫీల్ అయిన అనుభూతి మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా బాగా చేశాడు విష్ణుబాబు. ఈ సినిమా తర్వాత అతనికి చాలా మంచి పేరు వస్తుంది. గురువుగారి దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరు, టెక్నీషియన్, ఆర్టిస్టులు అందరూ ప్రథమంగా స్టూడెంట్స్. ఆయన దగ్గర నేర్చుకునే లెర్నింగ్ ప్రాసెస్లో అదొక భాగం అవుతుంది. ఈ విల్ బీ ఏ బెటర్ ఆర్టిస్ట్, బెటర్ యాక్టర్ ఇన్ ఫ్యూచర్. అంతవరకు నేను చెప్పగలను. గురువుగారి గురించి, గురువుగారు బాగా చేశారు, బాగా యాక్ట్ చేశారు, కొత్తగా ఈరోజు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మామగారు, ఒక సూరిగాడు, ఆయన క్యారెక్టరైజేషన్ బట్టి ఎలా నిలిచిపోయాయో అజరామంగా ఈ సినిమా కూడా అలా నిలిచిపోతుంది. అది మాత్రం 100% ఖాయం. థ్యాంక్ యూ.